మలయపురం అనే ఊరిలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. అతనికి జ్ఞానం తెలుసుకోవాలనే తపన ఎక్కువ. ప్రతి పుస్తకం చదివి అన్ని గ్రంథాలను అధ్యయనం చేసి గురువుల వద్ద శిష్యుడిగా సేవ చేసి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కొంతకాలానికి తనకు అన్నీ తెలుసన్న అహంకారం వచ్చేసింది. ఒకరోజు రాఘవ తన గ్రామంలోని మహాజ్ఞాని గురువైన అనగా అనే మునిని కలవడానికి వెళ్లాడు. ఆశ్రమానికి చేరుకొని గురువుకి నమస్కరించాడు. గురుదేవా, నేను అన్ని గ్రంథాలు చదివాను, అన్ని విద్యలు నేర్చుకున్నాను. ఇప్పుడు నా కంటే గొప్ప జ్ఞాని ఎవ్వరూ లేరు. నా జ్ఞానాన్ని పరీక్షించండి అని రాఘవ గర్వంగా చెప్పాడు. అనఘ ముని నవ్వి, సరే రాఘవా, ముందుగా ఈ పాత్రలో నీకు తెలిసినంత వరకు నీ జ్ఞానాన్ని నింపు అని ఒక పాత్ర చూపించాడు. రాఘవ దాని లోపలికి చూసి ఖాళీగా ఉందని గుర్తించాడు. వెంటనే తన దగ్గర ఉన్న నీటిని అందులో పోశాడు. ఇదిగో గురువుగారు, ఇది పూర్తిగా నిండిపోయింది అని చెప్పాడు. అప్పుడు అనఘ ముని నెమ్మదిగా మరికొన్ని నీటి బిందువులు ఆ పాత్రలో పోశాడు. దానిని చూసిన రాఘవ ఆశ్చర్యపోయాడు. నీరు ఇంకా చేరుతోంది అన్నాడు. ఇదే నీ తప్పు అని ముని మృదువుగా చెప్పారు. నీకు అన్నీ తెలుసన్న భావన నీ మెదడుని నింపేసింది. కాని నువ్వు గమనించలేదేమో ఇంకా నేర్చుకోవాల్సినవి ఎంతో ఉన్నాయని. నిజమైన జ్ఞానం అనే గిన్నె ఎప్పుడూ పూర్తిగా నిండదు. అది ఎప్పుడూ మరిన్ని బిందువులను అంగీకరించగలదు. రాఘవ తన పొరపాటును అర్థం చేసుకుని గర్వాన్ని వదిలి వినయం అలవర్చుకున్నాడు. ఆ రోజునుంచి తన జ్ఞానం అనుభవాలతో పెరుగుతుందని తెలుసుకుని మరింత శ్రద్ధగా నేర్చుకోవడం ప్రారంభించాడు. నిజమైన జ్ఞానం అనేది నాకు అన్నీ తెలుసు అని చెప్పడం కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అంగీకరించడం. పాతకాలంలో కాశీపట్నం అనే రాజ్యంలో శేఖరుడు అనే ధనవంతుడైన ఓ వృద్ధ రాజు ఉండేవాడు. తన తర్వాత వారసులుగా తన 3 కొడుకులలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక మనోవ్యధలో ఉన్నాడు. అందరూ విద్యావంతులే, కాని అతనికి ఎవరు నిజమైన జ్ఞానం కలవారో తెలుసుకోవాలని అనిపించింది. ఒకరోజు తన 3 కొడుకులను పిలిచి ఒక్కో వ్యక్తికి ఒక చిన్న గదిని ఇచ్చి, ఈ గదిని పూర్తిగా నింపాలి, కానీ ఖర్చు తక్కువగా ఉండాలి. మీరు ఏం చేస్తారో దానిలో మీ జ్ఞానం, మీ విచక్షణ తెలుస్తుంది అని చెప్పాడు. మొదటి కొడుకు ధర్మ చాలా మంది కూలీలను తీసుకుని గదిని చెరుకుతో నింపించాడు. తండ్రి చూసి అడిగాడు, ఈ గది పూర్తిగా నిండిందా? ధర్మ గర్వంగా అన్నాడు, అవును నాన్నగారు. సరే, చూద్దాం అని తండ్రి తల ఊపాడు. రెండో కొడుకు సత్య ధర తక్కువగా ఉండే విత్తనాల బుట్టల్ని తెచ్చి గదిని విత్తనాలతో నింపించాడు. తండ్రి మళ్ళీ అదే ప్రశ్న వేశాడు, ఈ గది పూర్తిగా నిండిందా? సత్య ఆనందంగా అన్నాడు, ఈ గది మరింత బాగా నిండింది తండ్రి గారు. తండ్రి మళ్ళీ తల ఊపాడు. చివరిగా మూడో కొడుకు ఘన చాలా ఆలస్యంగా వచ్చాడు. గదిలో కూర్చొని కొంత సమయం ధ్యానం చేశాడు. ఆ తర్వాత చిన్న దీపాన్ని తీసి వెలిగించాడు. చీకటిగా ఉన్న గదంతా వెలుగుతో నిండిపోయింది. శేఖరుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు, ఇదిగో నిజమైన జ్ఞానం. ఇతరులు గదిని పదార్థాలతో నింపాలని అనుకున్నారు, కాని నువ్వు వెలుతురుతో నింపావు. నిజమైన జ్ఞానం పదార్థాల ద్వారా కాదు, పరిశీలన ద్వారా వస్తుంది. అసలైన జ్ఞాని తనకు అన్నీ తెలుసన్న భ్రమలో ఉండడు, తెలుసుకోవాలనే తపనలో ఉంటాడు. ఆ రోజునుంచి ఘన తన తండ్రి వారసుడిగా ప్రకటించబడ్డాడు. అతని పరిపాలనలో ప్రజలు అహంకారాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని నేర్చుకునే ప్రయత్నం చేశారు. కాశీపట్నం కార్యాచరణలో, మానసికతలో, జ్ఞానంలో వెలుగులు నిండిన రాజ్యంగా మారిపోయింది.